సాయిరామ్. జై శ్రీరామ్. బ్రహ్మజ్ఞానం పొందడానికి మార్గం. బ్రహ్మమును, దేవుని చూడాలంటే కొంత యోగ్యత అవసరం. బాబాకు ఇల్లు కానీ సంసారం కానీ లేవు. అయినా సమాజంలో నలుగురితో పాటే ఉంటూ మానవాళి మనుగడకు తన బోధనలతో చక్కని బాటలు వేశారు. 4-5 ఇళ్ల నుంచి భిక్ష తెచ్చుకుని ఎల్లప్పుడూ వేప చెట్టు క్రింద కూర్చుని ఉండేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందాక కూడా జనుల కోసం తపించే సాధువులు, యోగులు అరుదు. అలాంటి వారిలో శ్రీ సాయి అగ్రగణ్యులు. ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం లేక దేవుని చేరే మార్గం పొందలేరు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే కొంత యోగ్యత అవసరం. అందుకు బాబా చూపిన దారి ఇది. బంధముల నుంచి స్వేచ్ఛ. బంధాల నుంచి బయటపడేందుకు ప్రయత్నించే వారే ఆధ్యాత్మిక జీవితానికి అర్హులు. ఇహపర సౌఖ్యాలపై విరక్తి. ఇహపర విషయాలను వదిలివేయాలి. అప్పుడే పారమార్థిక జీవితానికి అర్హత లభిస్తుంది. తనలోకి తాను చూచుకొనుట అంతర్ముఖం. బాహ్య సౌందర్యాన్ని చూడ్డానికే దేవుడు మనకు కనులిచ్చాడు. మనిషి ఎప్పుడూ బాహ్య సౌందర్యాన్నే ఆస్వాదిస్తుంటాడు. కానీ ఆత్మ సాక్షాత్కారం కోరేవాడు తనలోని ఆత్మను చూడగలగాలి. పాప విమోచన. మంచి బుద్ధి పొందలేనప్పుడు, తప్పులు చేయకుండా ఉండలేనప్పుడు, మనస్సును క్షణమైన నిలకడగా ఉంచలేనప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేడు. మంచి నడవడిక. సత్యం పలుకుతూ ధ్యానం చేస్తూ బ్రహ్మచారిగా ఉంటే కానీ ఆత్మ సాక్షాత్కారం లభించదు. శ్రేయస్కరమైన వాటిని కోరుకొనుట. లోకంలో 2 రకాల వస్తువులున్నాయి. ఒకటి మంచిది, శుభమైనది. 2 సంతోషకరమైనది. మనిషి ఈ రెండింటిలో ఒకదానిని ఎంచుకోవాలి. తెలివైన వాడు శుభమైన దానిని కోరుకుంటాడు. బుద్ధి తక్కువ వాడు చివరి దాని కోసం తాపత్రయపడతాడు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనుట. శరీరం రథం, ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథమును నడిపే సారథి. మనసు కళ్యము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. చంచల మనస్కుడు గమ్యాన్ని చేరలేడు. ఎవరు ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటారో, ఎవరు మనసును పగ్గాలతో లాగి పట్టుకోగలవారో వారు గమ్యాన్ని, విష్ణుపథాన్ని చేరుతారు. అభిమానం వదులుకొనుట. నేను శరీరం అనుకోవడం గొప్ప భ్రమ. ఈ అభిమానమే బంధాలకు కారణం. ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఈ అభిమానాన్ని వీడాలి. మనిషి తన విధులు, బాధ్యతల్ని ప్రతిఫలాక్ష లేకుండా నిర్వర్తించాలి. అప్పుడు కానీ మన మనసు పావనం కాదు. అహం నశించనిదే, లోభం పోనిదే, కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారం కలగదు. మనసు నిష్కల్మషమైతేనే మనిషి సత్యమైనదేదో అసత్యమైనదేదో కనుగొనగలడు. గురువు ఆవశ్యకత. సద్గురువు మన జీవితాలను సన్మార్గంలో పెడతారు. ఆత్మజ్ఞానం పొందాలంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు సహాయం అవసరం. గురువులు ఆ మార్గంలో ఇంతకుముందే నడిచి ఉండటం వల్ల శిష్యులను సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో ఒక్కో మెట్టు ఎక్కించగలరు. భగవంతుని కటాక్షం. ఇది అందరికీ అన్నిటికంటే ముఖ్యమైనది. భగవంతుడు తన కృపకు పాత్రుడైన వారికి వివేకాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదిస్తారు. సురక్షితంగా భవసాగరాన్ని తరింపచేస్తారు. వేదాధ్యయనం వల్ల, మేధాశక్తి వల్ల, పుస్తక జ్ఞానం వల్ల ఆత్మానుభూతి లభించదు. ఆత్మ ఎవరిని వరిస్తుందో వారే దానిని పొందగలరు. వారికే ఆత్మ తన స్వరూపాన్ని తెలియచేస్తుంది. మనకు బాబా కంటే సద్గురువు ఎవరు? సాయి పాల ముంచినా, నీట ముంచినా నీదే భారం అనుకుందాం. సర్వాన్ని బాబాకే అర్పిద్దాం. మిగతా సంగతి బాబానే చూసుకుంటారు. ఓం సాయిరామ్.
జై శ్రీరామ్. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య.